బాపట్ల జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 42 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 51,400 రూపాయల నగదు, 25 మొబైల్ ఫోన్లు, ఇన్నోవా కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నటువంటి 12 మంది లోకల్ ఏజెంట్స్ అండ్ సబ్ బుకీస్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరితో పాటు బెట్టింగ్ ఆడుతున్నటువంటి వ్యక్తులు 30 మెంబర్స్ ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ లోకల్ ఏజెంట్స్ సబ్ బుకీస్ ద్వారా ఈ క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి 9 మంది బుకీస్ ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బుకీస్ అంతా వేరే ప్రాంతాల్లో, రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు. వారు హైదరాబాదు, చెన్నై, భీమవరం లాంటి ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఈ ఆర్గనైజ్డ్ యాక్టివిటీలో బెట్టింగ్కి పాల్పడుతున్నారు. వీరందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా 51,400 రూపాయల క్యాష్ని, 25 మొబైల్ డివైజెస్ని, ఒక ఇన్నోవా కారు, ఒక 2 వీలర్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ ఆర్గనైజ్డ్ యాక్టివిటీలో పాల్పడుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి తదుపరి చర్యలు కూడా